ఈ సమ్మర్లో అందరికీ తెలిసిన విషయమే సన్ స్ట్రోక్, ఎండ దెబ్బ, వడదెబ్బ తగులుతుంటుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, పిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటే పిల్లలకి వడదెబ్బ గురి అవ్వడానికి కారణాలు ఏంటంటే, పిల్లలకి ఎక్కువసేపు ఎండ తీవ్రత తగలాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా నాజుగ్గా ఉంటారు. ఆ నాజుకు శరీరాలకి కొంచెం తగిలినా చాలు, తీవ్రమైన ఎండ కొద్ది తగిలినా వాళ్ళకి ఎండ దెబ్బ బారిన పడతారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి సమ్మర్లో కూడా, ఏదో కారణాల వల్లనో, లేకపోతే ట్యూషన్స్ అనో, లేకపోతే ఇంకేమైనా ట్రైనింగ్ క్లాసెస్ అనో, వీళ్ళు పేరెంట్స్ వాళ్ళని టూ వీలర్ మీదనో, లేకపోతే బై వాకో, లేకపోతే బై ఎనీ ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేటప్పుడు మధ్యాహ్నం పూట వాళ్ళకి సూర్యరశ్మి ప్రభావం వల్ల వాళ్ళకి సన్ స్ట్రోక్ తగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో సన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటి అంటే, వాళ్ళు వీక్ అయిపోయి, డిహైడ్రేట్ అయిపోయి, శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరిగి డిహైడ్రేట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఫీవర్ రావడం, లేదా తినకుండా సొమ్మసిల్లిపోవటం, ఇలాంటి లక్షణాలకు వాళ్ళు గురవుతూ ఉంటారు. సో యూజువల్గా మా దగ్గరకు వచ్చేది ఫీవర్ వస్తుంది సార్ అని వస్తారు. సో సమ్మర్లో వచ్చే ఫీవర్స్ని మామూలు ఫీవర్స్ మేము చూడం. సో ఎండ దెబ్బ తగలడానికి ఎక్కువ గంటలు ఎండలో ఉండాల్సిన అవసరం లేదండి పిల్లలకి. ఎస్పెషల్లీ హీట్ పైరెక్సియా అంటారు దాన్ని. హీట్ పైరెక్సియాస్ ఏంటంటే, ఎండ దెబ్బ తగలటానికి ఇంకొక కారణం ఏంటంటే, రూము టాప్ ఫ్లోర్లో ఉండే పిల్లలకి, పెద్దలకు కానీ వాళ్ళకి ఎండ రూమ్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఫుల్ ఫ్యాన్ వేయటం వల్ల ఏమవుతుంది, బాడీలో ఉన్న లిక్విడ్స్ చాలా వరకు డిహైడ్రేట్ అయిపోతారు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. తద్వారా వాళ్ళకి ఫీవర్స్ రావడం జరుగుతుంది. దాన్ని హీట్ పైరెక్సియా అంటారు. బికాజ్ రూమ్ టెంపరేచర్ హైగా ఉండటం వల్ల వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఫీవర్ హీట్ పైరెక్సియా. దాని ద్వారా కూడా సన్ స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని నివారించుకోవాలంటే రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. సో బాగా హీట్గా ఉంది, కూలర్స్ వాడటం కానీ, ఏసీ వాడటం కానీ, అది కూడా లేదు, కూలర్ లేవు, ఏసీ లేవు అంటే, సార్ చల్లగా ఉండాలని ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టామంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్లండర్. మీరు దానికి చిన్న చిట్కా ఏంటంటే, మీరు బెడ్షీట్లు కింద వేసి లేకపోతే గోడలకి కట్టేసి తడపటమే. తద్వారా రూము చల్లగా అయిపోతుంది. ఇలాంటి చిట్కాలు పాటించకపోతే ఖచ్చితంగా హీట్ పైరెక్సియాకి, వడదెబ్బకు గురి కావడం జరుగుతుంది. సో దానికి ఎండ ద్వారా వచ్చే దానికి పారాసెటమాల్ లేకపోతే ఫీవర్ మెడిసిన్స్ వేసుకోవడం తగ్గదు వాళ్ళకి. వాళ్ళని రూమ్ టెంపరేచర్ నార్మల్కి తీసుకురావడం ద్వారానే ఫీవర్ కంట్రోల్ రావటం మేము చూస్తుంటాం. వీళ్ళకి డీహైడ్రేషన్ రికవర్ చేసుకోవడానికి శీతల పానీయాలు ఇవ్వకూడదు. కూల్ డ్రింక్స్ ఇస్తారు కొంతమంది, అది ఇంకా చెడు జరుగుతుంది. బాబా ఆల్రెడీ హీట్లో ఉన్నాడు, ఫీవర్ వస్తుంది, హీట్ పైరెక్సియా వస్తుంది, వీళ్ళు చల్లటి వాటర్ ఇస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి థ్రోట్లో ఆ రెడ్గా అయిపోయి పెయిన్ స్టార్ట్ అవుతుంది. 1కి 2 అవుతాయి, డబల్ సిక్ అవుతారు. సో అందుకేం చేస్తారంటే, మీరు కోకోనట్ వాటర్ని తీసుకొని వాళ్ళకి తరచుగా ఇస్తూ ఉంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా రికవర్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి తక్షణ ఎనర్జీ శక్తి కూడా, జీవశక్తి కూడా వస్తుంది. ఇంకొక ఏంటంటే, వాటర్లో మన అందరికీ తెలిసిందే ఉప్పు, చక్కెర కలిపి ఇవ్వడం, అదొక ఉపాయం. లేదంటే బయట WHO రికమెండెడ్ ఎలక్ట్రోల్ పౌడర్స్ దొరుకుతాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవటం కూడా, పరిశుభ్రమైన వాటర్ తీసుకోవాలి. డైరెక్ట్ ట్యాప్ వాటర్ కాకుండా బాయిల్ చేసుకోవటమో, ఫిల్టర్ చేసుకుని తాగాలి. ఇలాంటి చిన్న ఉపాయాల ద్వారా ఈ వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. లేదు అంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటే అట్లీస్ట్ గొడుగు పెట్టుకోనన్నా వెళ్ళాలి. ఎండ డైరెక్ట్గా తగలొద్దు పిల్లలకి. ఆ ఎండ ఈదురు గాలులు కూడా తగలకుండా చూసుకోవాలి. 4 వీలర్ అయితే ప్రాబ్లం లేదు, 4 వీలర్ అయితే వడ గాలులు డైరెక్ట్ సన్ నుంచి తప్పించుకోవడానికి చిన్న చిట్కాలే. వీటిని మనము విస్మరించడం వల్ల ఈ సన్ స్ట్రోక్ బారిన గురయ్యి ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవచ్చు. సో ఎక్కువసేపు ఎండలో ఉండకండి. ఎండ తగలాలి, ఎండ ఎక్స్పోజర్ అయినా మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మార్నింగ్ పూట వెళ్తే అది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. మీ పని అయిపోతుంది, ప్లస్ విటమిన్ డి కూడా మీకు దొరుకుతుంది. మార్నింగ్ వచ్చే సన్ రైజ్లో విటమిన్ D3, దట్ ఈజ్ అ న్యాచురల్ సోర్స్. మనకి విటమిన్ డి మన బాడీలో చాలా జీవక్రియలకి హెల్ప్ అవుతుంది. మెటబాలిక్ ఫంక్షన్స్ని, ఏదైతే బోన్స్కి కావాల్సిన కాల్షియాన్ని ఈ విటమిన్ D3 కన్వర్ట్ చేసి సరైన పద్ధతిలో వాటికి శక్తిని, బోన్స్కి కాల్షియాన్ని అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. బయట తీసుకునే ఆర్టిఫిషియల్ విటమిన్ D3లో సూర్యభగవానుడి
విటమిన్ D3 వచ్చే అంత న్యాచురల్ సోర్స్ వాటి దొరకదు అనమాట. సో ఖచ్చితంగా మార్నింగ్ పూట మీరు మీ పిల్లలందరూ కూడా సన్కి ఎక్స్పోజ్ అవ్వటం మర్చిపోకండి.